Thank you so much, Shekhar Kamla sir. Yes, requesting Naga Chaitanya garu to please speak for all of us. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. మనం నారాయణ దాస్ గారి గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. వీ ఆల్రెడీ నో వాట్ ఎంపైర్ హీ బిల్ట్ అండ్ హౌ మచ్ హీ కాంట్రిబ్యూటెడ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటిది సునీల్ గారు ముందుకు వచ్చి ఆ ఎంపైర్ని ఇంకా లార్జ్ చేసి ఇప్పుడు థర్డ్ జనరేషన్ జాన్వి ముందుకు వచ్చి షీఈస్ బికమింగ్ అ ప్రొడ్యూసర్. వెరీ హ్యాపీ ఫర్ యూ జాన్వి. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరీర్ ఏంటంటే నారాయణ దాస్ గారు ఉన్నప్పుడు సునీల్ గారు ప్రొడ్యూసర్గా లవ్ స్టోరీ సినిమా చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఇంకా నన్ను శేఖర్ గారిని కలపటం అది ఇట్స్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ ఒక లవ్ స్టోరీని ప్రమోట్ చేయడానికి వచ్చాను. ప్రేమంటే నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్. మధ్యలో అందరూ భయపెట్టారు కోవిడ్ తర్వాత థియేటర్స్కి ఓన్లీ యాక్షన్ మూవీస్, ఈ వరల్డ్ యూనివర్సెస్ ఇలాంటి సినిమాలకే వస్తారని. బట్ అలా కాదు, రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని. అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్. సో నవనీత్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చావు. అండ్ ప్రియదర్శి, నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ. అంటే స్మాల్ బడ్జెట్, బిగ్ బడ్జెట్, హారర్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఏదేమైనా విత్ ఆథర్ బ్యాక్ రోల్స్. అదే కాకుండా as a lead actor, as a hero, he's built such a strong career for himself. So from one actor to another actor, really appreciate your efforts, Darshi. Congratulations to you and wish you all the best. Alage Anandi kalsi custody lo oka chinna role screen space share cheskunnamu. Really enjoyed working with you and what a wonderful body of work you have both in Tamil and Telugu. Like to wish you all the best. And Suma garu, వాట్ అ ఫ్రెష్ సర్ప్రైజ్ అండి. అంటే ఈవెంట్స్లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే ఇంకా బ్లాస్ట్ థియేటర్స్లో. బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు ఇన్ దిస్. అండ్ అలాగే వెన్నెల్ కిషోర్, హైపరాది, ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్, లియాన్ జేమ్స్, ద మ్యూజిక్ వాజ్ రియలీ నైస్ వాట్ ఎవర్ ఐ సా ఆన్లైన్. So yeah, I'd like to wish the entire team of Premante all the very best. Looking forward to seeing it in theaters November 21st. Thank you. Thank you so much, Naga Chaitanya garu. Thank you for coming and thank you for wishing the whole team of Premante. Sir, please. రోజు అడిగాను జాన్విని, జాన్వి ఇస్ ద ఫిల్మ్ కమ్ అవుట్ వెల్, విల్ యూ మేనేజ్ అంటే సుమాస్ దేర్ సార్, సుమాస్ డూయింగ్ ఎ టెరిఫిక్ రోల్ అండి, ఫిల్మ్ విల్ రన్ ఫర్ దట్ అండి అని చెప్పింది. సో సుమా గారు బోలెడంత బాధ్యతతో, బోలెడంత ఫన్నుతో మా ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని మరికొద్ది సేపట్లో, లేదండి ఇప్పుడే మళ్ళీ పిలుస్తాం. సరే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా? అంతే, ఓకే. క్వశ్చన్ ఏం అడగకూడదా? అడగాలంటే అడగచ్చు. అంటే ఈ సినిమాలో అయితే దర్శికి అండ్ ఆనందికి మధ్యలో ఏదైనా గొడవ జరిగినట్టయితే ఒక ఛాయ్తో వాళ్ళు సెటిల్ చేసేసుకుంటారు అనమాట, ఎంత గొడవ అయినా సరే. అలా ఫర్ సపోజ్ మీకు శోభిత గారికి ఏదైనా హలో అయితే ఏంటి ఛాయ్తో సెటిల్ అవుతుందా? కాఫీయా, కొబ్బరి నీళ్ళ, మజ్జిగ? ఇంట్లో వార్ వన్ సైడే అలా. అది ఎటు సైడ్ నాకు అర్థమైపోయింది. ఇంకో క్వశ్చన్ శేఖర్ గారు, మీకు బిర్యానీ వండడం వచ్చా? బిర్యానీ, ప్రేమంటే బిర్యానీ అని ఒకటి ఉంది, మీకు తెలుసా? రమ్య చాలా బాగా వండుతుంది బిర్యానీ. రమ్య అంటే మా క్యారెక్టర్ ఆనంది. తింటారా? ఏం బిర్యానీ తింటారు? ఏ బిర్యానీ ఇష్టం మీకు? హైదరాబాద్లో ఉంటూ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఎగ్ బిర్యానీ ఇష్టం. ఎగ్ బిర్యానీ. రమ్య రెడీ చేసుకో, సక్సెస్ పార్టీలో ఎగ్ బిర్యానీ పెట్టేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారికి, శేఖర్ కమల గారికి అండ్ సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ ఇంకా అయిపోలేదు, ఈవెంట్ కంటిన్యూ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో మనం శేఖర్ సార్ అండ్ నాగ చైతన్య గారి మాటల కోసమే ఇప్పుడు ముందే పిలిచేసాము. సార్, పేమెంట్ తీసుకోకుండా స్టేజ్ ఎక్కడం అది కాదు, ఇలా ఎప్పుడూ జరగలేదు నాకు. ఎలా? ఇలా
స్పాన్సర్ల పేరు చదవకుండా స్టేజ్ మీద నిలబడ్డాం. జోక్స్ అపార్ట్, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకు అంటే నేను ఇవాళ యాంకరింగ్ చేయట్లేదు కాబట్టి. మంజుష లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేపు వచ్చేస్తానులే, కంగారు పడకు. హైపరాది గారు నా గురించి అన్ని గొప్ప మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఇంకో 2 లైన్లు రాసిచ్చాను, అది చెప్పలేదు మీరు. అలాగే రామ్ ప్రసాద్, దుబాయ్కి ఎందుకు పంపించాను నేను? నువ్వేం చేస్తున్నావు? తెలుగు వాళ్ళని పట్టుకొని మాట్లాడమంటే ఎడారిలో ఉండేటువంటి వంటలతో మాట్లాడుతూ డెజర్ట్ సఫారీ తిరుగుతున్నావు నువ్వు. బెల్లీ డాన్స్కి వెళ్ళుంటావు నువ్వు, నాకు తెలుసు. ఓకే, ఎనీవే, రామ్ ప్రసాద్ అండ్ హైపరాది వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మేము 20-25 డేస్ అండ్ నైట్స్ ఆఫ్ షూటింగ్స్ స్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ నన్ను చాలా ఎక్కువగా డామినేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ నేను వాళ్ళని డామినేట్ చేయడానికి ట్రై చేశాను. కానీ మా డైరెక్టర్ నవనీత్ మాకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు నేను ఈ హెయిర్ స్టైల్ వేసుకొని రావడానికి గల కారణం నవనీత్కి గట్టి కాంపిటీషన్ ఇద్దామని. ఎందుకంటే హెయిర్ స్టైల్ విషయంలో మా సెట్లో నాకు ఎవరైనా గట్టి కాంపిటీషన్ ఇచ్చారంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ నవనీత్. ఆనంది కూడా కాదు. చాలాసార్లు నేను అతని తలకి 2 సైడ్ పిన్లు పెడదామని ట్రై చేశాను, రబ్బర్ బ్యాండ్తో కూడా వెళ్ళాను, కానీ కుదరలేదు. ఎనీవే, అతనికి ఏదో మొక్కున్నట్టుంది. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ షూటింగ్ 64 రోజులా సార్, 55 డేస్లో ఫినిష్ చేసినట్టయితే డిఓపి గారితో స్వామిమాల వేయిస్తానని మొక్కుకున్నారు. ఇదేం మొక్కో నాకు అర్థం కాలేదు. ఈయన ఫినిష్ చేస్తే ఆయనతో మాల వేయించడం, పాపం ఆయన వేసుకొని కూడా వచ్చేసాడు. విశ్వనాథ్ గారు గ్రేట్ అండి మీరు నిజంగా. ఓకే, మళ్ళీ జోక్స్ అపార్ట్, 3 జనరేషన్స్ ఇదే ఇండస్ట్రీలో ఉండడం అంటే మా గురించి కాదు నేను మాట్లాడేది. నారాయణ దాస్ గారు, సునీల్ గారు అండ్ జాన్వి. సో వెరీ గ్రేట్, అమేజింగ్. అండ్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ 3 జనరేషన్స్తో నేను వర్క్ చేయడం. నేను నారాయణ దాస్ గారి మూవీస్కి చేశాను ఆయన ఉన్నప్పుడు, సునీల్ గారి వర్క్స్కి చేశాను, అండ్ నౌ జాన్వి ఆల్సో. ఈ ముగ్గురులో నచ్చేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ముగ్గురు. నారాయణ దాస్ గారు వస్తున్నారంటే వణుకు మాకు అసలు. అందరం ప్రిపేర్డ్గా అంత రెడీగా ఉండేవాళ్ళం. సేమ్ విత్ సునీల్ గారు, హీ సో ఆథెంటిక్. అండ్ సేమ్ సునీల్ గారి మనం ఒక 10 టైమ్స్ వేసుకున్నట్టయితే ఇదిగో ఎదురుగా కూర్చొని ఉంది జాన్వి. అంటే షీ నోస్ వాట్ షీ వాంట్స్ టు గెట్ డన్ అట్ ద టైమ్ దట్ షీ వాంట్స్ ఇట్ టు బి డన్. దట్ ఈస్ ఇట్, అంతే. ఆ క్వాలిటీ వచ్చినటువంటి జాన్వికి హార్టీ కంగ్రాచులేషన్స్. మీకు ఇంకా తిరుగులేదు అంతే. ఇక మీరు టేకప్ చేశారు కాబట్టి కుబేరా డబ్బులు వచ్చాయి, ప్రేమ అంటే డబ్బులు వచ్చేస్తాయి, అంతే, సేమ్ టు సేమ్. ఇక సినిమా కథ మీద నవనీత్కి ఉండేదే ప్రేమంటే. నేను ఇలా ఒక్కొక్కళ్ళకి చెప్తుంటాను, ఇక్కడి నుంచి మీరు ప్రేమ అంటే రిపీట్లో వెళ్తూ ఉండాలి, ఓకేనా? ఎస్. కెమెరా మీద విశ్వనాథ్ గారికి ఉండేదే ప్రేమంటే. రాఘవేంద్ర గారికి ఎడిటింగ్ మీద ఉండేదే, అరవింద్కి ప్రొడక్షన్ ఆర్ట్ మీద ఉండేదే, పీటర్కి డబ్బింగ్ మీద ఉండేదే, మమ్మల్ని చంపుకు తినడానికి దేవుడా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక్కొక్క డైలాగ్ 10 సార్లు చెప్పాడు. అలా కాదు, కొంచెం ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సినిమా మీద ఉండేటువంటి ప్యాషనే. ఎవరున్నారు అక్కడ? వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, కలెక్టివ్. అలాగే ఆదిత్యకి ఒసామా మీద ఉండేది